హోటల్లో చిల్లీ చికెన్ తింటున్నారా? చాలా రుచిగా ఉందని లాగించేస్తున్నారా? అయితే మీరు ఒక్క నిమిషం ఈ స్టోరీ చదవండి. తమిళనాడులో గతంలో పిల్లులు మాయమైపోయేవి. ఎందుకిలా అని ఆరా తీస్తే అవన్నీ మటన్ హోటళ్లకు తరలి పోతున్నాయని కూడా తేలింది. దాంతో జనం జాగ్రత్తలు పడ్డారు. ఇప్పుడు తమిళనాడులో గబ్బిలాల వేట కలకలం రేపుతుంది. గబ్బిలాలను చంపి వాటిని సమీపంలోని హోటల్స్ కి తరలిస్తున్న విషయం బయటికి వచ్చింది. ఆ గబ్బిలాలతో ముఠా చిల్లీ చికెన్ తయారు చేస్తున్నట్లు కూడా తేలింది. సేలం జిల్లా డేనిష్ పేటలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. సేలం డేనిష్ పేటలోని అటవీ ప్రాంతంలో తుపాకులతో గబ్బిలాలు వేటాడుతున్న సెల్వం, కమల్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. లక్షలాది గబ్బిలాలను తీసుకువెళ్లి ఏం చేస్తున్నారని విచారించిన పోలీసులు దిమ్మ తిరిగే సమాధానాలు వచ్చాయి. గత కొన్ని నెలలుగా గబ్బిలాలను చంపి సమీపంలోని హోటల్స్ కు తరలిస్తున్నారట. పైగా గబ్బిలాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి పంపుతున్నారని కూడా నిందితులు చెప్పారు. ఆ ముక్కలను వారు చిల్లీ చికెన్ గా తయారు చేసి అమ్మేస్తున్నారట. అలాగే మద్యం షాపుల వద్ద చికెన్ పకోడీ రూపంలో విక్రయిస్తున్నట్లు ఆ ఇద్దరు నిందితులు తెలిపారు. ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపిన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. గతంలో చెన్నై సిటీలో కుక్కలను, పిల్లులను చంపి కాకా హోటల్స్ లో బిర్యానీలు తయారు చేసిన ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ గబ్బిలాలతో పకోడీ చేస్తున్న వైనం వెలుగు చూసింది. అసలే గబ్బిలాల వల్లే కరోనా వచ్చిందన్న నాటి వార్తల నడుమ ఇప్పుడు ఈ సంఘటనలు జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది.